ఇటీవల హీరో శ్రీ విష్ణు నటించిన చిత్రం సింగిల్. ఈ సినిమా ట్రైలర్ గత నెల 28న రిలీజ్ చేశారు. ఈ సినిమాలో చాలా మంది హీరోలు ఇంకా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ రెఫరెన్స్ తీసుకున్నట్లు ట్రైలర్ లో స్పష్టంగా కనిపిస్తాయి. ఇంకా బాలయ్య బాబు డైలాగ్స్ అంటారా, అవి ఖచ్చితంగా వాడతారు శ్రీ విష్ణు. ఈ సినిమాలో కూడా అదే రిపీట్ చేశారు. అంతేకాదు మంచు విష్ణు లేటెస్ట్ ఫిల్మ్ అయిన కన్నప్ప సినిమాలో డైలాగ్స్ ఇంకా వాటికి సంబంధించిన మీమ్స్ ని వాడారంటూ మంచు విష్ణు అండ్ టీం హట్ అయ్యారు. తాజాగా హీరో శ్రీ విష్ణు కన్నప్ప టీం కి సారీ చెప్పడానికి ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియోలో మేమేది కావాలని చేసినవి కావు, చిరంజీవి గారివి కానీ ఇంకా బాలయ్య గారివి కానీ అలానే చాలా మంది పెద్ద హీరోల డైలాగ్స్ ఈ సినిమాలో వాడటం జరిగింది. మేము ఈ సినిమాలో తప్పుగా ఎక్కడా ఉపయోగించలేదు, మేమంతా ఒక ఫ్యామిలీ, అలా కన్నప్ప టీం కి సారీ అంటూ వీడియోలో పేర్కొన్నారు. గీతా ఆర్ట్స్ సమర్పణలో విద్య, భాను ఇంకా రియాజ్ చౌదరి నిర్మాతలుగా, కార్తిక్ రాజు రచన ఇంకా దర్శకత్వం అందించారు. ఈవన ఇంకా కేతికా శర్మ హీరోయిన్స్ గా, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలో నటించారు. ఈ సినిమా మే 9న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా ట్రైలర్ ఈ సినిమాపై మంచి అంచనాలను పెంచిందని చెప్పొచ్చు. అందరికీ నమస్కారం అండి. మన 28th సింగిల్ అనే ట్రైలర్ మేము లాంచ్ చేసాం. దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అట్ ది సేమ్ టైం కన్నప్ప టీమ్ వాళ్ళు దాంట్లో మేము వాడిన కొన్ని డైలాగ్స్కి కొంచెం హర్ట్ అయ్యారని తెలిసిన వెంటనే ఈ వీడియో చేస్తామండి. అవి ఇంటెన్షనల్గా చేసినవి కాదు, బట్ అది తప్పుగా కన్వే అయింది. సో అందుకే ఇమీడియట్ మేము యాక్షన్ తీసుకుని డిలీట్ చేసేసాం. అవి ఈ సినిమాలో కూడా ఉండవు. హర్ట్ చేద్దాం ఉద్దేశంతో అయితే చేసింది కాదు. అట్ ద సేమ్ టైం ఈ సినిమాలో ప్రజెంట్ జనరేషన్లో ఎక్కువ ఫాలో అయ్యే మీమ్స్ కానీ, సినిమా రిఫరెన్స్లు కానీ, బయట ఏది ఎక్కువ జరుగుతుందో అలాంటివి ఎక్కువ యూస్ చేసాం సినిమాలో. ఆ ప్రాసెస్లోనే చిరంజీవి గారి డైలాగ్, లేకపోతే బాలయ్య బాబు గారిది, లేకపోతే వెంకటేష్ బాబు గారిది, అరవింద్ గారిది, ప్రొడ్యూసర్లు అందరిది ఒక హెల్దీ దీంతో వెరీ పాజిటివ్గా చేసినవేనండి. అలాంటి ఏమన్నా కొంచెం ఇబ్బంది కలిగించినట్టుంటే ఎవరికన్నా వెరీ వెరీ సారీ. మా సింగిల్ టీం మెంబర్ తరఫున వెరీ సారీ చెప్తాం. అవన్నీ కూడా ఇకపై మా టీం నుంచి రాకుండా చూసుకుంటాం. అండ్ ఇదంతా కూడా మేమంతా కూడా ఇండస్ట్రీలో అందరం ఒక ఫ్యామిలీ. సో మేము ఫ్యామిలీ కిందే ఉంటాం కాబట్టి పొరపాటున ఏదైనా ఇలా తప్పుగా అర్థమైనా కూడా వెరీ సారీ. మేమంతా ఒకటే. సో ఒకళ్ళనొకళ్ళను ఇది చేసుకుందాం అనేది అయితే లేదు. సో ఇది చెప్దామని ఇమీడియట్గా హర్ట్ అయిన వాళ్ళందరికీ వెరీ వెరీ సారీ చెప్దామని వీడియో చేస్తామని.